హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మాకు మంచి సమ్మర్ అండి. చూసారుగా అక్కడ పొగలు వస్తున్నాయి కదా, అదేంటో తెలుసా? ఇది చల్లటి వాటర్ స్ప్రింక్లర్స్ అండి. ఇలా ప్రతి బస్ స్టాప్లో పెడతారు. చాలా ఎండ ఎక్కువగా ఉందండి. చూసారు కదా అందరు ఎలా లైన్లో నించున్నారో. బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ క్యూలోనే నించోవాలి. బస్సు వచ్చేస్తుంది చూడండి. ముందున అతను ఆ బాబుని అడుగుతున్నాడు అనమాట, నువ్వు వెళ్తావు బాబు ముందు నిల్చున్నాడు అని చెప్పి. అన్నాడు. చాలా మంది ఉన్నారు ముందు. మేము ఎక్కుతున్నాం బస్సు. నేను మా బాబు వెళ్తున్నామండి బయటికి. స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ఏసీ బస్సెస్ మ్యాక్సిమం జపాన్లో ఏసీ బస్సెసే ఉంటాయి, లోకల్గా కూడాను. అందరు క్యూలోనే ఉండాలండి, క్యూలోనే నిల్చోవాలి. ఒకళ్ళు ఎక్కిన తర్వాత ఇంకొకరు ఎక్కాలి. అది చూసారు కదా డిస్ప్లే అనమాట. స్టాప్స్ అన్నీ అలా వరుసగా ఏ స్టాప్ తర్వాత ఏ స్టాప్ వచ్చిద్దో అలా చూపిస్తారు అక్కడ డిస్ప్లేలో. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండిద్దండి. ఇదేమో స్టాప్ బటన్ అనమాట. అది నెక్స్ట్ స్టాప్ వచ్చే ముందు అలా నొక్కాలి. మేము దిగాలనుకుంటే అది నొక్కాలన్నమాట. ఇది నార్మల్ రెసిడెన్షియల్ ఏరియా అండి. చూసారుగా ఎంత నీట్గా ఉండిద్దో. చాలా నీట్గా ఉండిద్ది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఇది నార్మల్ సొందులు అండి. ఇది రెసిడెన్షియల్ ఏరియా గొంతులు ఇవి. ఇక్కడ ఏంటంటే చెత్త అసలు ఎవరు బయట వెయ్యరు. ఎవరి సరౌండింగ్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ మున్సిపాలిటీ అలాంటివి ఉండవు అన్నమాట. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీకు చాలా వీడియోస్తో మేము మంచి మంచి వీడియోస్ చేస్తానండి నేను. మన జపాన్ ట్రావెలింగ్వి, ఫుడ్వి, టెంపుల్స్వి, మన ఇండియన్ సొసైటీవి, ఇండియన్ రెస్టారెంట్స్వి అన్నీ చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.